హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి 6 మంత్స్ పాటు నిల్వ ఉండే మామిడి తాండ్ర అయితే చూపించబోతున్నాను. ఎలాగో మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది కదా, ఇంకైతే మనకి మ్యాంగోస్ తినాలనిపించినప్పుడు మ్యాంగోస్ ఉండవు కాబట్టి మనం ఇలాగ మామిడి తాండ్ర చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా మ్యాంగో తినాలనిపించేటప్పుడు దీన్ని తింటే మ్యాంగో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకైతే ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇప్పుడు షుగర్తో చూపిస్తున్నాను. ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడైతే ఒక మ్యాంగోతో చూపించబోతున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. నేను బాగా పండిన మ్యాంగోని తీసుకొని దానిపైన తొక్క అయితే తీసుకుంటున్నాను. ఇంకా పీల్ మొత్తం తీసుకున్నాక వాటిని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న దాన్ని ప్రతిదీ కూడా మీరు డబుల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఇంకైతే మనం తీసుకున్న మ్యాంగోని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు తీసుకున్న అదే చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. అంత మెత్తగా అయితే మనము మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే సరిపోతుంది. వీటిని అయితే మిక్సీ పట్టుకొని మనం ఏదైనా ఒక పాన్ కానీ కడాయి కానీ ఏదో ఒకటి పెట్టుకొని అందులోకి అయితే ఈ ప్యూరిన్ ఇప్పుడు వేసేద్దాం. మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరిన్ అయితే మనం ఏదైనా పాన్ ఏదైనా కడుగుతాం కదా, అది కడిగేటప్పుడు అందులో వాటర్ పూర్తిగా ఇంకిపోయే తర్వాత అది బాగా డ్రై అయినాక వేయండి, తడిపైన అయితే వేయద్దు. ఇంకైతే ఈ ప్యూరిన్ వేసుకున్నాం కదా, 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. మీ స్వీట్నెస్ తగ్గట్టు, మ్యాంగో స్వీట్ ఉంటే కొంచెం చూసి వేసుకోవచ్చు. మనం దగ్గరుండి అదే లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది. మనకి ఈ ప్రాసెస్ అంతా ఒక 20 minutes అలా టైం అయితే పడుతుంది. కొంచెం దగ్గరుండి అయితే మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. మనకి ఇది దగ్గర పడి బాగా గ్లాసీగా అనిపిస్తుంది. అలాంటప్పుడు అయితే మనం స్టవ్ ఆపేస్తే మనకి ఆ కండిషన్ అనేది సరిపోతుంది. చూసారు కదా, దగ్గర పడిపోయింది, గ్లాసీగా ఉంది. ఈ టైంలో అయితే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను.
ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం నెయ్యి అయితే కంపల్సరీ అప్లై చేయాలి, లేదంటే మనకి ఆరాక బాగా అది మామిడి తాండ్ర అనేది రాదు. పక్క మర్చిపోకుండా అయితే నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి. నేనైతే 2 ప్లేట్ల వరకు అయితే తీసుకున్నాను. చూసారు కదా, మనం ఇలా వేసుకొని జస్ట్ ప్లేటు ఇలా కదిపితే చాలు, మనకు మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలాగే మొత్తం కూడా ఎన్ని ప్లేట్లు అయితే అన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే 3 ప్లేట్ల వరకు అయితే తీసుకున్నాను. కొంచెం మిగిలింది చిన్న ప్లేట్లో కూడా యాడ్ చేసుకున్నాను. నేనైతే బయట కూడా ఆరబెట్టేసానండి. ఈ ఎండలో కూడా పెట్టేసుకున్నాను. 3 days మనకి బయట అదే ఎండలో పెట్టుకుంటే మనకి మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి 6 months వరకు అయితే స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇంకైతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కంపల్సరీ షేర్ చేసుకోండి. ఇంకైతే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్అవుట్ చేసేయండి. ఇంకైతే నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. ఇంకైతే మరి ఉంటా. బాయ్ బాయ్.